హాయ్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు ఏంటంటే అండి, మనం నిన్నంతా కూడా ట్రోల్ అయింది, సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. విరించి హాస్పిటల్లో జరిగిన ఇష్యూ మీద బాగా ఇష్యూ అయింది. అది ఎక్కడైతే ఆ అమ్మాయి మాట్లాడిందో అట్లాగే విరించి హాస్పిటల్ మీద మీడియా మొత్తం ఫోకస్ అంతా అటు వెళ్ళింది. ఒకటి మటుకు అప్రిషియేట్ చేయదగ్గ విషయమేనండి. ఏదైతే హై స్టెరాయిడ్ యూసేజ్ ఏదైతే ఉందో, డ్రగ్స్ అబ్యూజ్ గురించి ఆ అమ్మాయి మాట్లాడింది అయితే కరెక్టే. దాన్ని అయితే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కళ్ళని అలా అడగాలి. లైఫ్ పోయిన తర్వాత కాదు, లైఫ్ ఉండంగానే అడగాలి. ఏదైతే ఈ అవేర్నెస్ తీసుకొచ్చామో, అందరికీ డ్రగ్స్ మీద అవేర్నెస్ తీసుకొచ్చామో, అది మటుకు ఖచ్చితంగా ఆ అడగటం అనే విషయాన్ని మటుకు సపోర్ట్ చేయదగ్గ విషయమే. కానీ ఏదైతే హాస్పిటల్ డాక్టర్స్ మీద దాడి జరిగిందో అది మటుకు ఖచ్చితంగా ఖండించదగ్గ విషయమే. ఇక్కడ బోత్ వ్యూస్ ఇంపార్టెంటే. ఏంటంటే ఈ డాక్టరే మళ్ళీ మనకి హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టాలి. ఈ డాక్టరే టూ మచ్ క్రిటికల్ అయిపోతే ఇక్కడ కట్ చేసి పైపులు లోపలికి పెట్టాలి, ఇంటిబేట్ చేయాలి, వెంటిలేటర్ పెట్టాలి. ఈ డాక్టర్లే చెయ్యాలి. మిగతా ఎవరో మల్లికొచ్చో, లేదా ఆనందయ్య గారు వచ్చో, లేదా ఆయుర్వేద డాక్టర్లు వచ్చో, హోమియో డాక్టర్లు వచ్చో ఈ వెంటిలేటర్ పెట్టేది మటుకు వేరే ఎవరు చేయలేరండి. మిగతా పనులన్నీ చేయగలుగుతారు. ఒక సర్జరీ చేయాలన్నా, లేకపోతే వెంటిలేటర్ పెట్టాలన్నా, లైఫ్ సపోర్ట్లు పెట్టాలన్నా, ఎక్మోలు పెట్టాలన్నా ఇవన్నీ ఖచ్చితంగా ట్రైన్డ్ డాక్టర్ మాత్రమే చేయగలరు. అటువంటి వాళ్ళ మీద మనం ఓకే, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళ సైడ్ తప్పు లేదని అయితే నేను చెప్పను. కానీ దాడి చేసుకుంటూ పోతే రేపు డాక్టర్ అనేవాళ్ళు మిగలకపోతే మనకి ఇవన్నీ చేయడానికి డాక్టర్ ఉండడు. కాబట్టి ఏంటంటే కొంచెం ప్రశ్నించండి, దాడులు చేయొద్దు. ఖచ్చితంగా ఏ డ్రగ్స్ వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు, అవేర్నెస్ ఇస్తున్నాం. ఈ అవేర్నెస్ని బట్టి, ఎందుకంటే పోయేది మన ప్రాణం కాబట్టి ప్రశ్నించండి. ప్రశ్నించటంలో ఏమాత్రం తప్పు లేదు. కానీ దాడులకు తెగబడతాం మటుకు ఖచ్చితంగా అది ఖండించదగ్గ విషయం. అటువంటి పనులు మటుకు స్పెసిఫిక్గా నన్ను రెస్పెక్ట్ చేసేవాళ్ళు మటుకు అటువంటి వాటికి దూరంగా ఉండండి. డాక్టర్ల మీద, హెల్త్ కేర్ వర్కర్స్ మీద మటుకు సరే, వాళ్ళు ఏం చేసినా ప్రాణాలు కాపాడే దేవుళ్ళే. ఓకే, వాళ్ళలో మార్పు స్టార్ట్ అవుతుంది, వాళ్ళు మారుతారు, మార్చుకుందాం. ఖచ్చితంగా వాళ్ళు మార్చుకుందాం. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో దాడులకు మటుకు ప్రయత్నించకండి. ఓకే, ఇది ప్రజలకి, నా ఫాలోవర్స్కి నేను ఇచ్చే పిలుపు. నన్ను రెస్పెక్ట్ చేసేవాళ్ళు నా ఈ మాటను కూడా రెస్పెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి స్పెసిఫిక్గా ఈరోజు ఏంటంటే ఖచ్చితంగా డాక్టర్లతో మాట్లాడాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. ప్రతి ఇండివిజువల్ డాక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడలేను కాబట్టి డైరెక్ట్గా ఇదే మన మీటింగ్ అనుకోండి. అసలు ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది ప్రజలకి? ఎందుకు అల్లోపతి మీద నమ్మకం పోతుంది? ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాలంటే పేషెంట్ ఎందుకు భయపడే పరిస్థితి వచ్చింది? ఒక్కసారి ఈ 1 year ఒకసారి బ్యాక్ చేసుకొని ఆలోచించుకోండి. మనం చేసిన తప్పులు కాదా ఇవి? మనం చేసిన తప్పులు కాదా? మరి ఈ రకంగా మనకి చేతిలో ఒక ఆయుధం ఉంది కదా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే, నాలాంటి వాడు వచ్చి తప్పు అని చెప్పి పీపుల్ని ఎన్లైట్ చేసిన తర్వాత, అవేర్నెస్ తెచ్చిన తర్వాత, దాని గురించి ఇప్పుడు దాకా మెడికల్ సైన్స్ అనేది గుప్పిట్లో పెట్టుకొని అది మన వారసత్వ హక్కులాగా పాటిస్తూ వచ్చాం. అది ఒక పెద్ద అధికారంలాగా, కొంతమంది అయితే మరీ అహంకారం చూపిస్తూ వచ్చారు. ఈరోజు గుప్పెడు ఓపెన్ అయిపోయింది.
మళ్ళీకి వచ్చి గుప్పెట ఓపెన్ చేస్తాడు. ఏ డ్రగ్ ఏంటి అనేది స్పెసిఫిక్గా ప్రతి దానికి ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవేర్నెస్ తెచ్చాడు. మీరు ఇంకా దీన్ని హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడలేరు. ఒకటి మాట గుర్తుపెట్టుకోండి, మీరు కోవిడ్ ట్రీట్మెంట్లో చేసే ప్రతి చిన్న టాబ్లెట్ మీద, ప్రతి ఇంజెక్షన్ మీద మా వాళ్ళ మీద ఫుల్ అవేర్నెస్ ఇస్తున్నాం. ఇది అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. మీరు ఇంకా కూడా ప్లాసిబో ట్రీట్మెంట్స్, హోమియో విత్ అలోపతిక్ మెడిసిన్స్తో చేస్తే మీ మీద ఉన్న నమ్మకం పోయింది, ఆల్రెడీ పోయింది. అట్లీస్ట్ ఇప్పటికైనా మారి మీ ప్రిస్క్రిప్షన్ మార్చుకుంటే మళ్ళీ పీపుల్లో మీ మీద కాన్ఫిడెన్స్ పెంచుకోగలుగుతారు. ఆ ప్రయత్నం చేయకుండా ఇంకా అహంకారంతో ప్రవర్తిస్తూ ఇంకా మీ అహంకారాన్ని ప్రదర్శిస్తే ప్రజల ఫ్రస్ట్రేషన్ మీరు తట్టుకోలేరు. ఎందుకు వచ్చింది ఇంత ఫ్రస్ట్రేషను? ఇచ్చేది ప్లాసిబో ట్రీట్మెంట్. ఖచ్చితంగా చెప్తాను, ఇచ్చేది ప్లాసిబో ట్రీట్మెంట్. మరి ప్లాసిబో ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ సర్వం దోచుకుంటా ఉంటే మీ మేనేజ్మెంట్లు, మీరు కరోనాతో పాటు మాట్లాడటానికి కూడా ప్రొటెక్షన్గా, మాట్లాడకుండా ఉండటానికి కూడా మీరు మాస్క్ పెట్టుకొని తిరుగుతూ ఉంటే N95, ఖచ్చితంగా ఈ ఫ్రస్ట్రేషన్ మీ మీద కూడా వస్తుంది. దీనికి కారణం మీరు కాకపోవచ్చు, కానీ దీంట్లో మీరు పాత్రదారులే కదా, మీరు సూత్రధారులే కదా. మరి అటువంటప్పుడు మీ మీద ఫ్రస్ట్రేషన్ చూపిరా ప్రజలు? నిజాలు తెలియనంతసేపు అమాయకత్వంగా ఉంటారేమో, నిజాలు తెలుసుకున్న తర్వాత కూడా ఫ్రస్ట్రేషన్ చూపిరా? ఎందుకు ఈ పనిచేయని డ్రగ్స్ అని చెప్పి తేలిపోయిన తర్వాత ఎందుకు ఇంకా మనం వాటిని ప్రిస్క్రైబ్ చేయాలి? ఎందుకు ప్లాసిబో ట్రీట్మెంట్లు చేయాలి? ఎందుకు మేనేజ్మెంట్ టార్గెట్ల కోసం? వాళ్ళు ఓన్లీ చెక్ బుక్ల మీద సంతకాలు పెట్టుకునేవాళ్ళే కదా, డ్రగ్ రాసేది మీరు కదా. మరి మీరు కారణం కాదా దీనికి? మీ ఆత్మసాక్షిని ప్రశ్నించుకోండి. ఈ దోపిడీకి మొదటి కారణం మీరు కాదా? మీ మేనేజ్మెంట్ టార్గెట్లు, మీ ప్రమోషన్ల కోసమో లేకపోతే మీ ఇన్సెంటివ్ల కోసమో ఈ హై వాల్యూ డ్రగ్స్ ఓవర్ ప్రమోట్ చేయటంలో, ప్రిస్క్రైబ్ చేయటంలో మీ పాత్ర లేదా? కాదని చెప్పండి. IL-6 చెక్ చేయకుండా స్టెరాయిడ్లు ఇస్తాం, IL-6 చెక్ చేయకుండా టొసిలిజుమాబ్లు ఇస్తాం, ఇమ్యూనో లెవెల్స్ చూసుకోకుండా బారిసిటినిబుల్ ఇస్తాం. కొత్త మ్యాబులు ఏవో మ్యాబులు తెచ్చేశారు. ఏ మ్యాబ్ ఎందుకు పనిచేస్తుందో కనీసం జర్నల్స్ చదవకపోయినా వికీపీడియాలన్నా చూస్తున్నాము మనం. మినిమం వికీపీడియాలో ఆ డ్రగ్ గురించి రాసిన ఆ ఒక్క పేజ్ అన్న చదువుతున్నాం మనం. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడు నేనంటే కోపం ఉంటుంది, కసి ఉంటుంది, కానీ మీకు నిజంగా ఆత్మసాక్షి ఉంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వీటి చెప్పేది కరెక్టా తప్ప? మనం చేసిన ఈ బిహేవియర్ వల్ల కదా మన మీద ఇవాళ ప్రజల నమ్మకం కోల్పోయింది. మనం హెల్ప్ చేసిన దోపిడీ వల్ల కదా ఇవాళ ప్రజలు మనం అంటే అసహించుకుంటోంది. ఎందుకు ఒక చెట్టు కింద నాటు వైద్యం చేసి ఆనందయ్య గారి దగ్గరికి ఎందుకు గుంపులు పరిగెడుతున్నారు? ఎందుకు ఎక్కడో ఉన్నా ఒక ఫేస్బుక్ లైవ్ పెడితే ఇంతమంది ఫాలోవర్స్ వస్తున్నారు? తప్పు ఎక్కడుంది? తప్పు మీ దగ్గర లేదా? సరే, ఇదివరకు తెలియజేశారు. మీకు గైడెన్స్ ఇవ్వాల్సిన IMAనో, మీకు గైడెన్స్ ఇవ్వాల్సిన ICMRO, మీకు గైడెన్స్ ఇవ్వాల్సిన NIVనో, మీకు గైడెన్స్ ఇవ్వాల్సిన CSIRO, ఇవన్నీ నిద్రపోతున్నాయి. మొహమాటం ఏమీ లేదండి, నిద్రపోతున్నాయి అంతే. న్యూయార్క్ హెచ్కి ఇంకా ప్రిస్క్రిప్షన్లో కంటిన్యూ చేసే వాళ్ళు నిద్రపోకపోతే పని చేస్తున్నారని ఫీల్ అవ్వాలా మనం? నిద్రపోతున్నాయి. సరే, ఇదివరకంటే తెలీదు, రాసేసాం. మన వాట్సాప్ గ్రూపుల్లో జరిగే డిస్కషన్లో ఇది పనిచేస్తుందని చెప్పి ఒక డాక్టర్ చెప్పంగానే మనం కూడా ట్రైల్ వేసాం.
వేలం వేరులాగా రాసేసాం. అరే ఇప్పుడు సైన్స్తో లింక్ చేసి మీ టోటల్ ఇమ్యూనో క్యాస్కేడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి డ్రగ్ గురించి పూర్తి అవగాహన మీకు ప్రజలకి కల్పిస్తూ చెప్తున్నాం కదా, కింద విత్ రెఫరెన్సులు లింకులు కోట్ చేస్తూ మహాసముద్రంలోంచి పనికొచ్చే పేపర్లన్నీ ఏరుకొచ్చి కోట్ చేస్తూ క్లినికల్ ట్రయల్స్ రెఫరెన్స్ చూపిస్తూ ఇన్ని చేస్తున్నాం కదా. ఎందుకు మనం మన ప్రిస్క్రిప్షన్ మార్చుకోవటానికి ఎందుకు మనకంత అహంకారం? నేను ఆనందయ్యలాగా ఆకుకూరలు లేకపోతే చెట్టు మందులో వితౌట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా కళ్ళలో డ్రాప్లు వేసేస్తే సాచురేషన్లు పెరిగిపోతాయని నేను చెప్పట్లేదే. మీ సైన్స్ ప్రకారం మీ మెడికల్ సైన్స్ పబ్లిష్ చేసే జర్నల్స్ చదివి ల్యాన్సెట్లు, నేచర్లు, సెల్లు, మెడ్రిక్స్లు, బయోరిక్స్లు ఇవి చదివే కదా చెప్తున్నాను. చాలా క్లియర్గా చెప్తున్నాను. మీరు ఐసీయూలో చాలా ప్రెజర్లో ఉన్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రెజర్లో ఉంటున్నారు. అటు ఫిజికల్గా ఇటు మెంటల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ మీరు చదువుకోలేరు, నేను చదివి పెడతాను. మంచిదైతే తీసుకోండి. ఐసీయూలో పేషెంట్ని బతికించడానికి ట్రై చేయండి. కానీ స్పందిస్తున్నారా? ఎదురుదాడి చేస్తున్నారు. ఏమొస్తుంది ఎదురుదాడి చేస్తే? మీరు నా మీద ఎదురుదాడి చేయగలరు, రేపు ఆడ ప్రాణం పోయిన తర్వాత ప్రజలు మీ మీద దాడి చేస్తారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఎమర్జెన్సీ అప్రూవల్ మీద ఉన్న డ్రగ్స్ క్లినికల్ సెట్టింగ్లో చాలా కేర్ఫుల్గా వాడాల్సిన డ్రగ్స్ కూడా అబ్యూజ్ చేసుకుంటూ ఉన్నారు. మీరు స్టెరాయిడ్తో ఇమ్యూనో సప్రెస్ చేసి వచ్చే బ్లాక్ ఫంగస్కి మరి ఏం సమాధానం చెప్తారు? ఇలా యాంటీబయాటిక్లు రెసిస్టెన్స్లు తెప్పించేశారు, వ్యాక్సిన్లు అన్నారు, యాంటీబాడీలు ఉన్నోడికి లేనోడికి తెప్పించేస్తున్నారు. రేపు యాంటీబాడీ డిపెండెంట్ ఎన్హాన్స్మెంట్ కానీ స్టార్ట్ అయితే ఏం చేస్తారు? వాళ్ళకి కొత్త వేరియంట్ వచ్చింది, 452 or 681 అన్నారు. ఏం చేస్తారు? దీనికని సమాధానం అడిగా, ఒక్క కామెంట్ రాలా మేము చేయొచ్చా అని. నిన్న నెల్లూరులో 2 కేసులు, విజయవాడలో 1 కేసు, 32, 31, 21 సడన్ కొలాప్స్ అవుతున్నారు 3 డేస్లో వెంటిలేటర్ మీదకి ఎక్కేస్తున్నారు. ఏం సొల్యూషన్లు ఇస్తారు వీటికి? కనీసం అవగాహన ఉందా? వాడి కర్మను వదిలేస్తారా? వాడు పోయేలోపు ఎంతో కొంత వసూలు చేస్తారా? సూపర్ వేరియంట్లు వచ్చేస్తున్నాయి, పాత వేరియంట్లకే మీరు అప్డేట్ కావట్లేదు, కొత్త వేరియంట్లకి ఎప్పుడు అప్డేట్ అవుతారు? ఇదే ట్రీట్మెంట్ కంటిన్యూ అయితే మీ దగ్గరికి వచ్చిన ఒక్కడి ఇంటికి వెళ్ళడం. నేను చెప్తున్నా కదా, ఈ ట్రీట్మెంట్లు మీరు కొత్త వేరియంట్లకు కూడా మీరు ఈ పాత సైటోకైనిన్ స్ట్రామ్ IL-6 థియరీలో చేస్తే మీ దగ్గరికి వచ్చిన ఒక్క పేషెంట్ కూడా ఇంటికి వెళ్ళడు. ఈ విషయం చెప్పడంలో నాకు ఎటువంటి మొహమాటం లేదు, ఏమాత్రం ఆలోచించను. నేను దారుణమైన స్ట్రెయిన్లు వస్తున్నాయి. ఎప్పుడు అప్డేట్ అవుతారు? అప్డేట్ అవ్వకపోతే పీపుల్ నుంచి రెసిస్టెన్స్, మీరు యాంటీబయాటిక్లకు వాళ్ళకి రెసిస్టెన్స్ పెంచారు కదా, వాళ్ళు మీకు రెసిస్టెన్స్ పెంచుతారు. ఒకటి, ట్రీట్మెంట్ అప్డేట్ అయితే మీరు సర్వీస్ చేయండి, లేకపోతే షట్ యువర్ హాస్పిటల్స్ ప్లీజ్. మీ ప్రోటోకాల్ అప్డేట్ చేసుకోకుండా మీరు ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల మర్డర్సే జరుగుతున్నాయి. ఈ మాట చెప్పడానికి కూడా నాకు ఎటువంటి ఇది లేదు. కొత్త వేరియంట్లకి స్టెరాయిడ్లు పని చేయవు. పరిస్థితిని బట్టి IL-6 మానిటర్ చేసుకొని చాలా 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 మినిమం డోసెస్ 8 mg, 16 mg, 32 mg మ్యాక్స్ దాడితే పేషెంట్ దొరకడు. 32 mg దాడితే వెరీ రేర్ కేసులో 64 mg, 125 కూడా పనిచేయవు ఇక్కడ. ఎందుకంటే ట్యాపర్ చేయడానికి మళ్ళీ 1 week or 10 days పడితే ఈలోపు వేరియంట్ ఎత్తుకెళ్ళిపోతారు. 32 మ్యాక్సిమం కేసెస్, 64 వెరీ రేర్ కేసెస్ IL-6 మానిటర్ చేయకుండా. అసలు 64 అవసరమే రాదు నాకు తెలుసు, ఎందుకంటే తొసిలిజుమాబ్ ఉంది కదా. కానీ తొసిలిజుమాబ్ ఏంటంటే 10 ఉన్న IL-6 వాళ్ళకి కూడా కొట్టేస్తున్నారంట.
అవును, ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కాదు. టొసిలిజుమాబ్ ఏం చేస్తుంది, స్టెరాయిడ్ ఏం చేస్తుంది? మీరు స్టెరాయిడ్ ఇచ్చేది ఎందుకు? IL-6 కంట్రోల్ చేయడానికి, సైటోకైన్ స్ట్రామ్ కంట్రోల్ చేయడానికి కదా. మరి టొసిలిజుమాబ్ ఇచ్చేస్తే సరిపోయింది కదా. ఎందుకు ఇమ్యూనో సప్రెస్ చేసి ఎందుకు బ్లాక్ ఫంగస్కి వాళ్ళని బలిపెట్టాలి? మరి స్టెరాయిడ్ 500 స్టాట్లు ఇచ్చి మళ్ళీ టొసిలిజుమాబ్ తెచ్చుకోమని చెప్పడం ఏంటి? మీ స్టెరాయిడ్ 100, 150, 200 IL-6 కూడా కంట్రోల్ చేయట్లేదా? మరి కంట్రోల్ చేయని స్టెరాయిడ్ ఎందుకు ఇవ్వాలి మనం? అసలు స్టెరాయిడ్ వాడకం మానేద్దాం. IL-6 టార్గెటా? ఎయిదర్ గౌట్నిల్లు కంట్రోల్ చేస్తుంది, ఉల్నాస్టాట్ను కంట్రోల్ చేస్తుంది, లేదు పీక్కి వెళ్ళే IL-6 టొసిలిజుమాబ్ పనిచేస్తుంది. ఈ మధ్యలో స్టెరాయిడ్ ఎందుకు? స్టెరాయిడ్ పర్పస్ ఏంటి? లెట్ యూ ఎక్స్ప్లెయిన్. సారీ. స్టెరాయిడ్తో మీరేం చేస్తారు? ఈరోజు ICUలో మోర్ దాన్ 50% చావులు, డిశ్చార్జ్ అయిన తర్వాత 90% చావులు స్టెరాయిడ్తో కదా. ఎందుకు ఈ స్టెరాయిడ్ అబ్యూస్? అసలు ఈ స్టెరాయిడ్ మనం ఎందుకు వాడుతున్నామో మీ క్లారిటీ ఉందా? నాకు తెలిసి పోయిన 1 year కూడా స్టెరాయిడ్ హైపోథిసిస్ అంతా కూడా IL-6 టార్గెట్, సైటోకైన్ స్ట్రామ్. మరి IL-6 కంట్రోల్ చేయడానికి మన దగ్గర బోల్డ్ వెపన్స్ తయారైపోయిన తర్వాత చిన్న చిన్న వెపన్స్, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో ఉన్న వెపన్స్ ఉండంగా ఎందుకు మనం హై ఇమ్యునో సప్రెసివ్ స్టెరాయిడ్ బారిసిట్ని ఇంక ముందు రిటుక్సిమాబ్ కూడా కొట్టేస్తారేమో మీరు? ఆలోచించండి. IL-6 టార్గెటా కాదా? కొత్త వేరియంట్లకి IL-6 టార్గెట్ కాదు అని చెప్పి నా రీసెర్చ్ చెప్తుంది, నా ట్రయల్స్ చెప్తున్నాయి. నీ ట్రయల్స్ ఏంటి? నువ్వు జస్ట్ ఫ్రీలాన్సర్ రీసెర్చర్ కదా. ఆర్ బిల్డింగ్ ఏ ప్యారలల్ హెల్త్ కేర్ సిస్టమ్. ఐఎమ్ అనౌన్సింగ్ వీఆర్ బిల్డింగ్ ఏ ప్యారలల్ హెల్త్ కేర్ సిస్టమ్. మేము అలౌ చేయం. మీరు ఇలా ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్లు చేసుకుంటూ వెళ్తుంటే వీ వోంట్ అలౌ. మేము బిల్డ్ చేసాం, మేము వాలంటీర్స్ కాల్ఫర్ చేసాం. అన్స్కిల్డ్ వాళ్ళకి హోమ్ కేర్, ఫుడ్ సప్లిమెంట్ ట్రైనింగ్ ఇస్తున్నాం. అక్కడే సగం ICU అడ్మిషన్లు తగ్గించేస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో సరిగ్గా పాటించకపోతే వాళ్ళకేమన్నా మైల్డ్ నుంచి మోడరేట్గా కన్వర్ట్ అయితే మేము నచ్చిన డాక్టర్లు, మేమంటే ఇష్టం ఉన్న డాక్టర్లు వచ్చి వాలంటీర్గా సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళతో ప్రిస్క్రైబ్ డ్రగ్స్ ఇప్పిస్తున్నాం. మీరు పాడు చేసేసిన పేషెంట్లు చివరి నిమిషంలో వచ్చి ప్రాణాలు కాపాడమంటా ఉంటే క్రిటికల్ కేర్ పెట్టాం. కాకపోతే అక్కడ మోస్ట్లీ మేము ఫెయిల్ అవుతున్నాం. మా ఫెయిల్యూర్ కాదు, అది మీ ఫెయిల్యూర్. స్టెరాయిడ్ కొట్టి వదిలేస్తున్నారు గాలికాళ్ళని, స్టెరాయిడ్ కొట్టి గాలికి వదిలేస్తున్నారు. తర్వాత NIV పెట్టాం, వెంటిలేటర్ పెట్టాం, 20 రోజులు వెయిట్ చేద్దాం. వాళ్ళకి నూకలుంటే వెనక్కి వస్తారు, లేకపోతే రారు. లేకపోతే డే 1 నుంచి CT చూడంగానే 15 దాటింది, వీడు బతకడండి, వీడు చచ్చిపోయాడు కదా, మరి ఎందుకు అడ్మిషన్ చేసుకుంటున్నారు? శవాలకు ట్రీట్మెంట్ చేయడానికే. మీ స్టెరాయిడ్ అయిపోయింది. మీ స్టెరాయిడ్ న్యూట్రోఫిల్స్ని స్పైక్ చేస్తుంది. న్యూట్రోఫిల్స్ తగ్గిస్తే తప్ప పేషెంట్ బయటపడ్డని చెప్పి మేము చెప్తున్నాం. ఎస్టైన్ వారాలు ఇస్తే లంగ్ దగ్గరికి ఎక్కువ చేరడానికి టైం పడుతుందని చెప్పి కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. మీ సిస్ట్ IV ఇవ్వండి, డైరెక్ట్ లంగ్కి వెళ్తుందని. కొంతమంది మెల్లమెల్లగా మొదలెట్టారు, రిజల్ట్ చూస్తున్నారు. చాలామంది మూర్ఖంగా మీ సిస్ట్ ఉల్నాస్టాటిన్ అంటే ఇది మళ్ళీ డ్రగ్ వద్దు, మేము చెయ్యం, డిశ్చార్జ్ చేస్తాం. ఎందుకంత మూర్ఖత్వం? ఎందుకంత అహంకారం నీకు? నీ అహంకారం ఇంతే పెరిగిపోతే పీపుల్లో రెవల్యూషన్ కూడా పెరుగుద్ది. నీ వల్ల, నీ అహంకారం వల్ల చాలామంది మంచి డాక్టర్లు కూడా ఇవాళ పీపుల్ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నారు. అరే నేను ఇంత కష్టపడి చేస్తున్నాను, పీపుల్ మా డాక్టర్ల మీద తిరగబడుతున్నాడు అంటే అతను ఓ చేసుకుంటున్నాడు మీలాంటి దరిద్రులను కూడా.
ఒక మంచి డాక్టరు మీలాంటి దరిద్రపు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ని కూడా ఓవ్ చేసుకొని మా డాక్టర్లు అంటున్నాడు. అరే మేము ఇంత కష్టపడతామంటే ప్రజలేంటి మా మీద తిరగబడుతున్నారని చెప్పి డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏడుస్తున్నాడు. నేను చెప్తాను డైరెక్ట్గా చెప్తాను. నిన్న ఒక పేషెంట్ వచ్చి మొన్న స్టెరాయిడ్ కొట్టారు 500, వెళ్ళిపోయింది షుగరు 600 దాటి వెళ్ళిపోయింది, మీటర్ చూపి ఇట్లా. పేషెంట్కి సమాధానం చెప్తారంటే వీళ్ళు షుగర్ కంట్రోల్ అవ్వట్లేదండి, కోమలోకి వెళ్ళిపోయేటట్టుంది అమ్మాయి. 31 ఇయర్స్ అండి, 31. ముందు షుగర్ డౌన్ అయ్యి ఆమె రెస్పాండ్ అయితే తప్ప మేమేం చేయలేమండి. మరి ఏం చేయలేనాడు ఎందుకే అక్కడ ఐసీలో? ఇంటికాడ పడుకోరాదు? ఏం చేయలేనాడు నువ్వెందుకు ఐసీలో? ఒక షుగర్ కంట్రోల్ చేయలేవు, నువ్వు కోవిడ్ కంట్రోల్ చేస్తావా? కదిలితే అండి బతకరు. మాకు తెలుసు వాళ్ళు బతకరని నీ దగ్గర తీసుకొచ్చాం, నువ్వేదో చేస్తావని. మళ్ళీ నువ్వే అదే మాట చెప్తే నువ్వెందుకు దేవుడు అని ట్యాగ్లైన్ నీకు. సింపుల్ అండి. తప్పని పరిస్థితుల్లో మేము రికమెండ్ చేసేది ట్రెమడాల్, ట్రామ్జాక్, ఓపియాడు, హై పెయిన్ కిల్లర్ కింద. పెయిన్ కిల్లర్లు ఇంక అన్నీ అయిపోయినాయి, తప్పదు అనుకుంటే రాస్తారు ఓపియాడ్స్. వేరే ఒకళ్ళ దగ్గర మాకు డిసడ్వాంటేజ్ అయింది, షుగర్ డ్రాప్ అయిపోయారు డ్రాస్టిక్గా. అదే ఈ పేషెంట్లకి సంజీవనం అవుతుంది. మీకు ఇన్సులిన్తో, మీకు మెట్ఫోమిన్తో షుగర్ కంట్రోల్ కాకపోతే, మీ గ్లూకోమీటర్ చూపించకపోతే గో ఫర్ 100 mg ట్రెమడాల్. డ్రాస్టిక్గా విత్ ఇన్ అవర్స్లో మళ్ళీ మీ గ్లూకోమీటర్ చూపించడం మొదలెడుతుంది. చూపెట్టింది. మళ్ళీ తెల్లారి ఎవరో హెచ్ఓడి వచ్చాడంట. ఎవరయ్యా ఈ ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్లు చేయించుకోవడానికి? అట్లయితే బయటకు తీసుకెళ్ళి అక్కడ చేయించుకోండి. అరే నీకెందుకురా అంత అహంకారం? డైరెక్ట్గా చెప్తున్నా, నీకెందుకురా ఇంత అహంకారం? నీ వల్ల గాల షుగర్ డౌన్ చేయటం, ఇదే కంటిన్యూ అయితే కోమలోకి వెళ్ళిపోద్ది, ఇంక వెనకరాదని చెప్పావు. ఒక చిన్న టాబ్లెట్తో వెనక తీసుకొచ్చాం. మళ్ళీ నువ్వు ట్రీట్మెంట్ చేసి అమ్మాయిని బతికించాల్సింది పోయి వాళ్ళ మీద సీరియస్ అవుతావా? మనిషివేనారు నువ్వు అసలు? నీ వల్ల అయిందా షుగర్ తగ్గటం? నీ వల్ల అయిందా ఆ అమ్మాయిని మళ్ళీ హోస్ట్లోకి తీసుకురావటం? నీకు చేత కాకపోతే కదా నేను వచ్చాను. మరి ఇట్లాంటి ట్రీట్మెంట్లు చేస్తే పీపుల్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతుందా పెరగదా? నువ్వు కొట్టిన స్టెరాయిడ్కి షుగర్ కూడా లేని అమ్మాయికి షుగర్ పీక్ వెళ్ళిపోయింది. 2 రోజులు నీకు చేతగాల తగ్గటం. ఎట్లా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, దానికి కూడా సొల్యూషన్ చెప్పాం. అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ కోఆపరేట్ చేశాడు, షుగర్ తగ్గింది. దాన్ని అప్రిషియేట్ చేయాలి. నువ్వు మనిషివైతే దాన్ని అప్రిషియేట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకరికి ఆ ప్రాబ్లం వస్తే ఆ ప్రోటోకాల్ వాడుకోవాలి. వచ్చి మళ్ళీ డ్యూటీ డాక్టర్ మీద, పేషెంట్ల మీద ఎగురుతావా? నువ్వు మనిషివేనా అసలు? ఎందుకురా నీకు అంత అహంకారం? ఇట్లాంటి ఎదవల వల్లే ఇవాళ టోటల్ అల్లోపతిక్ మీద పీపుల్లో నెగిటివ్ పెరిగిపోతుంది. ఆనందయ్య లాంటి వాళ్ళ దగ్గరికి కూడా ప్రజలు దీనికంటే అది నయం అని చెప్పి డిసైడ్ అయ్యి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇట్లాంటి వాళ్ళే, ఇట్లాంటి బ్లడీ అహంకారం ఉన్న వాళ్ళే ఈ పరిస్థితి తీసుకొచ్చారు. డాక్టర్ కమ్యూనిటీకి నేను చెప్పేది ఒకటే, ఇట్లాంటి ఎదవల్ని ఇసురు అవతల పడేయండి. వాడు మీ బాస్ అయినా ఇసురు అవతల పడేయండి. క్రైసిస్ టైంలో మళ్ళీ మన అల్లోపతి మీద, ఎందుకంటే నేను కెమికల్ ఇంజనీర్, మీకు అల్లోపతికి డ్రగ్ తయారు చేసేది నేను. నీ మీద నమ్మకం పోయిందంటే నీకు డ్రగ్ అందిస్తున్న నా మీద నమ్మకం పోయినట్టే. ఇక్కడ నేనంటే కెమికల్ ఇంజనీర్ అండి, నువ్వంటే డాక్టర్ అండి, నేనంటే కెమికల్ ఇంజనీర్ అండి. నీ మీద నమ్మకం పోవటం కాదు, నా మీద కూడా నమ్మకం పోవటానికి నువ్వు కారణం అవుతున్నావు.
మీలో ఉన్న కొంతమంది ఇట్లాంటి బ్లడీ తలకి పొగరంత తలకెక్కి ఇట్లాంటి వాళ్ళ వల్ల టోటల్ డాక్టర్ ఫెటర్నిటీ, టోటల్ అల్లోపతికి ముందున్నటువంటి బోల్డ్ అంత ఇండస్ట్రీ, డయాగ్నస్ ల్యాబ్స్, ఫార్మసీస్, మైక్రోబయాలజీ ల్యాబులు, ఫార్మా కంపెనీలు, డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్లు, ఎంత చైన్ సార్ ఇది, ఎంత చైను. ఇవాళ మనందరం సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వస్తుంది ఒక్క ఎదవ చేసే పని వల్ల. మన దగ్గర అన్నీ ఉన్నాయి. మనం ప్రతిదీ వైరస్ని ఎంత స్పీడ్గా ఎలా వేటాడగలుగుతుందో మనం ఆప్టికల్ ఎలక్ట్రో మైక్రోస్కోప్లో చూడగలుగుతాం. వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్. మనం చెప్పకుండా ఈ రోగం అనేది ఎట్లా తెలుసండి వీళ్ళకి? మనం ఆర్టీపీసీఆర్, మన ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ ఆర్టీపీసీఆర్ తయారు చేయకుండా అసలు కోవిడ్ అనే ఒక రోగం ఉందని చెప్పి ఎలా తెలుస్తారు ఈ ప్రపంచానికి? మనమే చెప్పాం, మనమే జీనోమ్ సీక్వెన్సింగ్లు చేసాం, మనమే IL-6లు దాడి చేస్తున్నాయి, హైపర్ ఇన్ఫ్లమేషన్లు వస్తున్నాయని చెప్పి చెప్పాం, మనమే అటాప్సీలు చేసాం. ఆ అటాప్సీల్లోంచి అక్కడ ఏం కణాలు ఉన్నాయని చెప్పి మనమే మైక్రోస్కోప్లో చూసి చెప్పాం. డేటా అంతా మనం ఇచ్చాం. మన మెకానికల్ ఇంజనీర్స్ వెంటిలేటర్స్ తయారు చేశారు. మన సిటీ స్కాన్లో చూస్తేనే లంగ్ ఎంత మూసుకుంటుందో తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. వాళ్ళకి డిసీజ్ సివియారిటీ ఎంత ఉందో మన సిటీ స్కాన్లో మనం చూడాలి. హార్ట్ ఎంత ప్రాబ్లంలో ఉంది ఈసీజీలో మనం చూడాలి. సిఆర్పి ఎంత పెరిగిందో బ్లడ్ టెస్ట్లో మనం చూసి చెప్పాలి. అన్నీ మనం చూస్తా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం మీ దగ్గర వస్తుంది. మీ వల్ల టోటల్ ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. కొంతమంది అహంకారపూరిత డాక్టర్ల వల్ల టోటల్ అల్లోపతికి మీద ఉన్న డిపెండ్ అయినటువంటి టోటల్ ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు చేసే తప్పుల వల్ల ఇంతమంది మేమెందుకు ప్రజల నుంచి మేము కూడా అందులో భాగస్వాములే, ఆ దోపిడీలో మేము భాగస్వాములమే, లేకపోతే ఆ జరిగే మర్డర్స్లో ఆ పాపంలో మాకు భాగం ఎందుకు? మాకు మీరు చేసే పాపంలో మిగతా ఇండస్ట్రీ మొత్తానికి, ఫార్మసిస్టులకి, ల్యాబులకి సర్వం దారబోసే క్లినికల్ రీసెర్చ్ చేసే ఫెలోషిప్ ఉన్న వాళ్ళకి ఇంతమందికి ఎందుకు బ్యాడ్ పేరు తేవాలి? మీరు దయచేసి మారండి. మీకు చదువుకోవటం ఇబ్బంది అయితే చదువుకొని నేను చెప్తాను. రండి, జూమ్లో మీటింగ్ పెట్టుకుందాం. ప్రతి వీక్ జూమ్లో మీటింగ్ పెట్టుకుందాం. లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం షేర్ చేస్తాను. ఇది పోయిందాక నేను ఇక్కడే ఉంటా. ఈ దరిద్రం మనను వదిలిపెట్టి పోయిందాకా నేను దీంట్లోనే కంటిన్యూ అవుతా. మీరు మారకపోతే ప్యారలల్ వ్యవస్థ తయారు చేస్తా. లైట్ తీసుకోవద్దు, సిలిండర్లో పెట్టి, లేకపోతే వెంటిలేటర్లు మాయేగా, మళ్ళీ మా ఇంజనీర్లేగా, వాళ్ళని కూడా నాతో కలుపుకొని లో కాస్ట్ వెంటిలేటర్లు కూడా చేపించేసి ఇంటికాడ పెట్టించేస్తా. మీరు మారకపోతే మీ దగ్గర పేషెంట్లు రానివ్వను నేను. మీరు జాయిన్ అవుతారా? మిషన్ చాలా ఈజీ అవుతుంది, చాలా ఈజీ అవుతుంది మిషన్. తొందరలో అందరం బయటపడిపోతాం. ఆ తర్వాత ఎవరి వ్యాపారాలు చేసుకుంటాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ క్రైసిస్ టైంలో ప్రజలంతా వెక్స్ అయిపోయారు. వాళ్ళని మరీ ఇంకా దోపిడీకి గురి చేసి మీ ఇష్టం వచ్చిన డ్రగ్స్ కొట్టి వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటా ఉంటే మటుకు ఎలా చేయను. రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇప్పటికైనా మీరు మారండి. నేను చెప్తున్నా కదా, అల్లోపతిలో మనకి మెడిసిన్స్ లేవు, హెర్బల్ వాడుకుందాం, తప్పేంటి? వేరంటే ఎందుకంత మనకు ఎలర్జీ ఎందుకు? ఆకంటే ఎలర్జీ ఎందుకు?
ఫ్రూట్ అంటే ఎలర్జీ ఎందుకు? జస్ట్ ఒక 6 monthsలో మనం మొదలెడదాం, స్టార్ట్ చేద్దాం. ఇవి పని చేస్తున్నాయి అన్నప్పుడు ఒక 6 monthsలో ఒక ఇండస్ట్రీతో మళ్ళీ ఇయే గోళీలు తయారు చేసి అల్యూమినియం ఫాయిల్ వేసి మళ్ళీ మన ఫార్మసీలో పెట్టేద్దాం. కానీ నీడ్ ఆఫ్ ది అవర్ ఇప్పటికిప్పుడు ఎక్స్ట్రాక్ట్స్ కావాలంటే రావు. కాబట్టి కంపల్సరీ హోమ్ రెమెడీస్కి వెళ్ళాల్సిందే. హోమ్ రెమెడీస్ మాత్రం ఆపుతాయి. ఇప్పుడు హోమ్ రెమెడీస్ స్మార్ట్గా ఆలోచించి డాక్ చేస్తే డ్రగ్ మార్కెట్లోకి వచ్చిందాకా మనం ఖచ్చితంగా హెర్బల్ సజెస్ట్ చేయాల్సిందే. ఫస్ట్ వీకు వైరస్ లోడ్ మీరు ఆపకుండా పెంచేసి ఐసీయూకి తెప్పించుకుంటే ఆ తర్వాత మీ స్టెరాయిడ్లు దాన్ని ఆపలేవు, రెమ్డెసివిర్లు పనిచేయవు. వైరల్ లోడ్ ఫుల్గా పెరిగిపోయిన తర్వాత మీకు వచ్చే కొత్త వేరియంట్లు టైం ఇవ్వవు. మీరు ట్రయల్స్ వేసుకోవడానికి ఆ మ్యాబు ఈ మ్యాబ్ అని చెప్పితే ఆ మ్యాబు అనుకునేంత టైం ఇవ్వవు. మీ మ్యాబులు గీబులు పని చేయవు. కాబట్టి ఆలోచించండి. నేను స్పెసిఫిక్గా డాక్టర్స్కి ఇవాళ వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేస్తాను. ఓన్లీ డాక్టర్స్ ఎంతమంది మంచి హృదయంతో ప్రజల్ని కాపాడాలన్న నిబద్ధతతో ముందుకు వస్తారో చూస్తాను. మనం జూమ్లో మీటింగ్స్ పెట్టుకుందాం. మీ సలహాలు నేను తీసుకుంటా, నా అప్డేట్స్ మీరు తీసుకోండి. ఈ క్రైసిస్ నుంచి బయటపడదాం, ప్రజలందరినీ బయట పెట్టేద్దాం. మళ్ళీ వైద్యం మేము మాత్రమే చేయగలమని చెప్పి నిరూపిద్దాం. ఒక సైంటిఫిక్ వైద్యం మళ్ళీ మేము మాత్రమే చేయగలం అని చెప్పి మన మీద కోల్పోయిన నమ్మకాన్ని మళ్ళీ నిలబెట్టుకుందాం. ప్లీజ్ దయచేసి ముందుకు రండి. చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మంచి డాక్టర్లు ముందుకు రండి. ప్లీజ్ కోఆపరేట్. ఈ చావులు ఆపేద్దాం, ఈ దోపిడీలు ఆపేద్దాం. ఏం పర్లేదు సార్, డాక్టర్లు అంటే ఆల్రెడీ సెటిల్డే. ఒక 1 year జీతాలు రాకపోతే కొంపలేం మునిగిపో. ఎట్లా లాక్డౌన్లోనే ఉన్నాం, మొత్తం కలిపితే 20-25 మించి ఖర్చులుగా ఒక సంవత్సరం బేర్ చేద్దాం. ముందుకు రండి. ఈ కార్పొరేట్ కౌగిల్లోంచి ముందుకు రండి, బయటకు వచ్చండి. మళ్ళీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను, డాక్టర్స్ ముందుకు రండి. వీ కెన్ హెల్ప్ మోర్ ద పీపుల్. ప్లీజ్. థ్యాంక్ యూ అండి.